ఈ నెల 13వ తేదీన మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మన అమరావతిలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి దాని సందర్భంగా కొత్త కమిటీ ఎన్నుకొని 13వ తేదీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ వస్తే, అందరూ ముఖ్య నాయకులందరూ వస్తే ఆ రోజు కొత్త కమిటీ ఎన్నుకొని ఆ కమిటీని అప్రూవల్ చేసేదానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి యువకులు ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా దాంతోపాటు ఈరోజు మన రాష్ట్ర నాయకులు మన అగ్రమణ గారి ఈరోజు బర్త్డే. ఆ సందర్భంగా ఇవన్నీ మనం పరచడం జరిగింది. మన అగ్రమణ గారిని స్టేజ్ మీద, రాష్ట్ర నాయకులు అగ్రమణ గారిని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే యువ నాయకులు మన బాలు నాయక్ గారు, సురేష్, రమేష్, తీసిపెట్టేసి అది ఈ సందర్భంగా మన రాష్ట్ర నాయకులు అబ్రహ్మణ గారిని మన బాలు నాయక్ గారు మాట్లాడతారు. కంప్లీట్ రెండు మాటలు. ప్రత్యేకమైన ధన్యవాదాలు వచ్చినందుకు. యాక్చువల్గా ఉండడం చాలా బిజీ వర్క్ ఉండడం వలన రావడం, అన్న బర్త్డే ఉండడం కారణం వలన టైం స్పెండ్ చేసుకొని వచ్చాను. అన్న బర్త్డే ఇక్కడ జరగడం కారణం ఏంటంటే ఈ యూనియన్ బోర్డు నుంచి అన్న ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి యూనియన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎన్నో విజయాలు సాధించుకొని, ఎన్నో ఎదురు దెబ్బలు తిని, ఎన్నో ఉద్యమాలు చేసి అన్న ఎన్నో సాధించినవి చాలా ఉన్నాయి. అలాగనే కొన్ని నెలల కిందట 58 పోస్టులు ఎంఎన్ఓ పోస్టులు, ఎఫ్ఎన్ఓ పోస్టులు రావడము, అలాగే హాస్పిటల్ చరిత్రలో మొట్టమొదటిగా మహిళగా ఓటేషన్ పోస్టులు రావడము, ఇవన్నీ సాధించుకునేవి చాలా ఉన్నాయి. కాబట్టి అన్న బర్త్డే చాలా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు జరగడం జరిగింది. అలాగనే మన కమిటీ యూనియన్ అంటే రాష్ట్ర కమిటీ ఉంది. మన కమిటీ రాష్ట్ర కమిటీలో కొన్ని తీర్మానాలు చేసుకోవాలని అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు జరగడం జరిగింది. అలాగే అన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా ఆశ, మా కోరిక. అన్న రిటైర్డ్ అయిపోయినా కూడా ఇంకా 5 సంవత్సరాల వరకు రిటైర్డ్ అయిపోయినా కూడా ఆయన సేవలు, ఆయన సహకారము, ఆయన కనుచూపులు ఈ హాస్పిటల్ మీద ఉండాలని, ఆయన సహకారంతోనే మేము యువ నాయకులుగా ముందుకు సాగాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. అలాగనే మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనము సభ్యతాలు కట్టుకుంటూ మన సమస్యలు మనం తెంపుకుంటూ మన సమస్యలు మనం ఎదుర్కొంటూ పోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు సభ్యతాలు కట్టుకుంటూ చిన్న మన యూనియన్ కార్యక్రమాలు ఉంటే కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. దాంట్లో పాల్గొంటే యూనియన్ నాయకులకు కొంచెం ఉత్సాహం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో సంవత్సరానికి 2-3 కార్యక్రమాలే జరుగుతాయి.
ఆ కార్యక్రమంలో మీరు వస్తే మాకు కూడా ఉత్సాహం ఉంటుంది, పని చేయడానికి కానీ ఏదైనా చేయించడానికి కానీ. మా పనులైతే మేము చేసుకోవచ్చు, కానీ కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు, కొందరు తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనులు చేపించాలంటే మీ సహకారం ఉండాలి. కొంత మీటింగ్ కూడా వచ్చి పోస్తుంటే మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ప్రమోషన్ రావడం కూడా అన్న డైరెక్షన్లో మేము ఎంతో సాధించినాము, ఎంతో తిప్పలు పడినాము. కానీ కొంతమందికి విలువ తెలియలేక పోయింది. కాబట్టి ఇప్పటి నుంచి కానీ ఈ కొత్త సంవత్సరంలో 2021లో చిన్న చిన్న ఏదైనా కార్యక్రమాలు ఉంటే కంపల్సరీ అటెండ్ కాండి. సంవత్సరానికి మూడు కార్యక్రమాలే జరుగుతాయి. మహా అంటే ఏదైనా ఇట్లాంటి ప్రోగ్రాం ఉంటే మీరు సహకరిస్తే ఖర్చు ఏదైనా కానీ మేము గ్రహించుకుంటాం. మీరు డబ్బులు ఇవ్వమని అడగడం. కానీ సభ్యతాలు కట్టుకుంటూ కార్యక్రమాలు, యూనియన్ కార్యక్రమాలు జరుగుతూ మీరు పాల్గొంటే మాకు కూడా ఉత్సాహం. అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏమంటే మెయిన్గా అన్న పట్టడం మాకు తెలియదు, సదాల్లో తెలుసు కాబట్టి ఉదయం తెలుసుకున్నాము, ప్రతినిధి ఏర్పాటు చేసినాము. మెయిన్ ముఖ్యంగా అంటే 11వ తారీఖు మనం అమరావతిలో జరిగే మీటింగు ముఖ్యమైన మన ఏపీ మెడికల్ ఏఐటీసీ మీటింగ్ జరుగుతుంది. దాని విషయంలో మాట్లాడడం అందరితో అని కొత్త కమిటీ అనుకుంటా ఉన్నాడన్న. అదైనా సరైన ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ఉద్దేశం అన్న ఏమన్నా మన ప్రభుత్వ విదేశాల్లో కాంట్రాక్ట్ బేసిక్ కర్ణాటక వచ్చిన వాటి పైన అంతా చేశారు, ఎఫ్ఎన్ఓ చేశారు. మన కాంపిటీషన్ చాలా ఇబ్బంది అవుతుంది. 2 ఆడలకు 2 వార్లు 3 వార్లు వేస్తారు. బాయ్స్ కూడా ఎంఎన్ఓస్ కూడా 2 వార్లు 3 వార్లు వేస్తారన్న. ఆ ఉద్దేశంలో మనం చెప్పడం జరిగింది. పొద్దున మన నిన్న నుంచి చెప్తున్నాడు, నిన్న నుంచి నాకు ఇబ్బంది జరిగింది మూడు. అది మీ దృష్టి చేశాను. ఆ విషయంలో సుమంత్రం మాట్లాడి ఈ సమస్య నశించుకుంటూ మాట్లాడి, ఇంకోటి వ్యాక్సిన్ కూడా బలంగా వేయించుకోండి, వ్యాక్సిన్ మనకి ఇష్టం లేకపోయినా కూడా వేయించుకోండి, మీకు డే ఆఫ్లు ఇవ్వము, సీఎల్ ఇవ్వము అని కూడా రక్షించుకోవడం జరుగుతుంది. అది కూడా ఆరంభ మేడం డాక్టర్ ఫోన్ చేయడం కానీ జరుగుతుంది. ఆ కూడా ఉద్దేశం కూడా మనకు మనసులో పెట్టుకోండి, మాట్లాడాల్సి వస్తుంది అవసరం ఉంటుంది. దయచేసి ఏమంటే మనకు మనకి ఇంతమంది ప్రమోషన్ అయ్యి మళ్ళీ కొన్ని ప్రమోషన్లు ఉండాలి, ఇప్పాలి, ఖచ్చితంగా మనం ఇప్పాలా. మన వాళ్ళు కొంత కామెంట్స్ ఉన్నారు. నర్సింగ్ హాస్టల్ అనేది మన ఇంకా ఒక 3 హాస్టల్ వాళ్ళు ఉన్నారు, సీనియర్ పోస్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా 7-8 పోస్టులు ఖాళీ అవుతాయి. వాళ్ళు కూడా ఇప్పిస్తే వాళ్ళు మనం తలుచుకుంటారు, మైనోళ్ళుగా తలుచుకుంటారు. ముఖ్య ఉద్దేశం మనం ఏపీ మెడికల్ అనేది 11వ తారీఖు ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే దయచేసి ఎవరైనా పోతే అలా మన మీటింగ్ జరుగుతుంది అమరావతిలో. కంపల్సరీ ఎవరైనా పోయేవాళ్ళు ఉంటే కార్మికులు కానీ కామెంట్స్ కానీ మన ఎవరైనా నవీన్ పోయేవాళ్ళు ఉంటే ఎవరన్నా తెలుస్తుంది. మన ఏరియా ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత వాళ్ళు వస్తారు, ఎంతమంది వస్తారు అని తెలుస్తుంది. ముఖ్య ఉద్దేశం ఎవరన్నా మనం ఏరియాలో పాల్గొనాలనుకుంటే ఏమైనా పదవులు కావాలంటే కూడా మేము ఆహ్వానిస్తాము. దాని కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళు ముఖ్యమైన పోస్ట్ ఏదైనా దాన్ని అవసరంగా తీసుకొని పని చేసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా రాండి. దాని ఏం లేదు. మనం కూడా ఏం కాదు, సభ్యతలు మనం ఖచ్చితంగా మనం కట్టాలి. ఎందుకంటే మన రాష్ట్ర కమిటీకి ఖచ్చితంగా మనం పంపేది సార్, మనం పర్సనల్గా చేసినాము. మనం 10,000 నుంచి మాకు పంపే మనం 2 నిమిషాలు వాళ్ళు మళ్ళీ సార్ అడుగుతారు, ఇస్తాము మేము మననే ప్రమోషన్ ఇప్పుడు తీసుకున్నాం, అందరూ ఇస్తాం సార్, ఇది ఇబ్బందిగా ఉంది అందరికీ, ఒకటే పని మేము వేరే సమస్యలో ఉన్నామని డైరెక్ట్ చెప్పడం జరిగింది. అన్న కూడా పిల్లలు కానీ మార్చి కానీ కట్టేసి ఆ సభ్యులు పంపిస్తాము. ఏమైనా ఉంటే ముఖ్యంగా నాయకుడు వస్తాడు, ఎప్పుడు నాయకుడు వస్తాడు. సోమవారం అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మేము కూడా లేదు, కానీ మా ఇంట్రెస్ట్ కాబట్టి మా ఊరు సపోర్ట్ రేపు మేము కూడా ఊరు సపోర్ట్ చేయాలి. నాయకుడు పర్సనల్ వాళ్ళే ఉంటారు, నాయకు వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఎన్నో పనులు వదిలికొచ్చినాడు నాకైతే. ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. 2-3 రోజులే తిరుగుతున్నాడు పని కోసం. ముఖ్య ఉద్దేశం ఇదంతా సేవ చేయడానికి మాత్రం రమేష్ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. అన్న బర్త్డేకి హ్యాపీ బర్త్డే నేను ఎంజాయ్ చేసుకోవాలా. కానీ ప్రభుత్వ విదేశాల్లో ఎన్ని బర్త్డే అన్ని బర్త్డే చేస్తాము. నువ్వు రిటైర్ అయినా కూడా మీ సహకారం మీ ఆగా ఉండాలా. ఎప్పుడు వెళ్ళవేళ ఏదైనా కూర్చొని పని చేసుకున్నా హ్యాపీగా ప్రైవేట్ కూడా వస్తుంటే పోతున్నాయి కదా నా బట్టలు. అటు బట్టలు అన్ని ఈయన చేసుకోవాలని కోరుకుంటున్నాము మా కారణాలు. సరే ఏదో తెలుసుకున్నాం. మన రమేష్ గారు 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. మొదటి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. నేనైతే మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. నాకు మొట్టమొదట హాస్పిటల్లో అసలు ఏం పరిచయం లేనప్పుడు అన్నగారిని పట్టుకున్నాను. నాకు ఫస్ట్ స్టెప్ నుంచి అన్నగారు చాలా హెల్ప్ చేశారు. నాకు ఏది కావాలన్నా కూడా హాస్పిటల్లో నాకు ఫస్ట్ అన్ననే. నాతో పాటు చాలామందికి అన్ననే ఫస్ట్.
ఎందుకంటే మనకు మొట్టమొదటిది పరిచయం అంటే అన్ననే. ఇప్పుడు మనకి ఏం కావాలన్నా కూడా హాస్పిటల్లో అన్నీ. ఇప్పుడు అన్నకి జన్మదిన ఫస్ట్ టైం నాకు అసలు మాట్లాడమే ఫస్ట్ టైము. నేను స్కూల్లో కానీ ఎప్పుడు కానీ ఎక్కడ మాట్లాడలేదు. అన్న బర్త్డే సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇటువంటి బర్త్డేలు మనస్ఫూర్తిగా అన్న ఎన్నో జరుపుకోవాలని, ప్రతి బర్త్డే ఎప్పుడు చేయాలన్నా కూడా మన యూనియన్ ఆఫీస్లో పిలిచి అన్నని మనం చేస్తామని అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. మన మెడికల్ కాంట్రాక్టర్ వర్కర్స్ నాయుడు కుమార్ గారు మాట్లాడుతున్నారు. మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర కార్యదర్శి అబ్రహ్మన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవానికి 2 మాటలు మాట్లాడాలంటే ఏడీ దగ్గర పోయినా సూపరింట్ దగ్గర పోయినా ఇప్పుడే నేను ఏడీ దగ్గర కూడా పోయిస్తాను. ఏడీ దగ్గర పోతే ఏడీ మీద అబ్రహ్మన్న నేను అంటాను, మెడికల్ ఎంప్లాయీస్ నేను అంటే అంత ముద్ర పడిపోయిందండి. హాస్పిటల్లో మెడికల్ ఎంప్లాయీస్ నేను స్టార్ట్ చేసిందే అన్న ఇంత దూరం తీసుకొచ్చి ప్రతి డెత్ కేసు వెనక అన్న చేయుతుంది. ఇది నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎక్కడైనా సరే వేరే డిపార్ట్మెంట్లో ప్రతి డెత్ కేసుకి ఉద్యోగం ఇప్పించినాడు. అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాడు. కాబట్టి అన్న ఇటువంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. మహిళా కాంట్రాక్ట్ మన రామేశ్వరమ్మ గారు మాట్లాడుతున్నారు. ఏం కాదులే పార్టీ అనుకుని నేను కూడా అన్నకి సన్మానం చేయాలని నా మనస్ఫూర్తిగా నేను వచ్చినాను. కానీ చాలా చేసినారు, కానీ దాన్ని బట్టి మేము అన్న కృతజ్ఞతగా తెలుసుకోవడానికి మేము వచ్చినాము. ఇంకా ముందు ముందు మావేమన్నా తప్పులుంటే క్షమించి తండ్రిలాగా మాకు సహాయం చేయాలని కోరుచున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. అబ్రహం గారు బర్త్డే అనేది అందరికి చెప్పినా నాకు తెలియదు. సురేష్ తమ్ముడు గవర్నమెంట్ తమ్ముడు చెప్పినారు. ఇంకా అంటే సరే తమ్ముడు వల్లనే మన వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ రావడం కారణం వీళ్ళే. అబ్రహం గారు, సురేష్, బాలనాయకు, నా తమ్ముడు చాలా కష్టపడినారు. వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటారు. వీళ్ళందరికీ నెక్స్ట్ రాష్ట్ర నాయకులు 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు నాకు కూడా తెలియదు వీళ్ళు సరే ఏర్పాటు చేసినారు. నేను ఇప్పుడు చేసుకోలేదు. బర్త్డే ఇంట్లో కూడా చేసుకున్నాను. ఆ రోజు వచ్చినాను, ప్రిపేర్ చేసుకుంటాను. కానీ మీరు బాగా సురేష్ ఎలా కౌన్సిల్ ప్రమోషన్ అలా డిసప్పాయింట్ చేయకూడదు నేను చెప్తున్నాను. నిజంగానే నాకు మన అంటే నాకు స్వతహాగా ఇష్టం ఉండదు. వీళ్ళు పట్టుబట్టి సో అది అదేవిధంగా మన యూనియన్ మళ్ళీ మొదటి సమస్య ఇప్పుడు మన కోవిడ్ టైంలో తీసుకున్న వాళ్ళందరినీ కూడా తొలగించినారు. దీనివల్ల మళ్ళీ మన వార్డుల్లో ఎకనోస్ కానీ వినోస్ కానీ మన వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు మళ్ళీ లీవ్ విషయంలో కానీ డ్యూటీ విషయంలో కానీ ఎందుకంటే మనకు చాలామంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. సీనియర్స్ వాళ్ళు కూడా చాలామంది మన దగ్గర ఉన్నప్పుడు మనకు బాగా సీనియర్ ఈ వయసులో కూడా వాళ్ళు కష్టపడి దాని గురించి సూపరింట్ గారికి మనం ఒక అప్రెంటేషన్ ఇచ్చి కంటిన్యూ చేయమనేసి మనం అడగాలనేది మనం సమావేశంలో తీర్మానం తీసుకుంటున్నాం. సూపరింట్ గారికి ఒక లెటర్ ఇచ్చి 2 రోజులు ఏదైతే ఉన్నారో తొలగించుకున్నా కంటిన్యూ చేయమనే విధంగా అదేవిధంగా రేపు మన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా గుంటూరు, విజయవాడ తర్వాత జిల్లాల్లో ఈ తొలగించిన
చేసిన వాళ్ళందరినీ కూడా మనం పోరాటం చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేస్ తొలగించినారో వాళ్ళకు మనం కూడా సంఘీభావ ప్రకటించాలని ప్రకటించాలని వాళ్ళు అడిగినారు. మనం కూడా వాళ్ళకు రికమెండేషన్ రాసి కలెక్టర్ నెక్స్ట్ వాళ్ళు ఎడ్యుకేషన్ కార్యక్రమాలు చేసిన ధర్నాలు చేసినప్పుడు మనం కూడా యూనియన్ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి తెలియజేస్తూ రేపు అమరావతిలో జరగబోయే స్టేట్ కౌన్సిల్ మీటింగ్ 13వ తారీఖు అక్కడ కూడా ఈ విషయాలు మనం రాష్ట్ర సంఘం నాయకత్వాన్ని తీసుకొచ్చాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ అక్కడ ఉంటారు కాబట్టి అందులో ఏలూరు హెల్త్ మినిస్టర్ అండి, మన జనరల్ సెక్రటరీ సూర్యవతి గారు కూడా ఏలూరు. సో మినిస్టర్ వాళ్ళతో వాళ్ళు ఎందుకంటే వాళ్ళది ఏలూరు కాబట్టి మంచి సంబంధం ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను ఈ కర్నూలు మళ్ళీ విలేజ్ తీసుకోవాలి. అదేవిధంగా మన కొత్త నాయకత్వం కాదు ఒక రాష్ట్ర మన కొత్త పార్టీని ఎన్నుకోవాలనేది చాలా రోజులు చదివి అదేవిధంగా పోస్ట్పోన్ అవుతా ఉంది. కాబట్టి ఎవరైతే ఉత్సాహం ఉన్నారో యూనియన్ కోసం పనిచేయాలని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మీరందరూ బాగా చర్చ జరపండి. ఎవరు బాగుంటుంది ఎవరు కదా అనేసి సంఘానికి ఎవరైతే కష్టపడగలుగుతారో అని ఆ నిర్ణయాన్ని, ఎందుకంటే యాక్చువల్గా ఈరోజే కొత్త కమిటీ ఎన్నుకున్నామని అంటున్నాం. అయితే ఇంకా సభ్యులు ఇంకా ఎక్కువ సంఖ్య రాలేదు కాబట్టి నెక్స్ట్ ప్రచారం చేసి అందరికీ కార్యవర్గం కొత్త కార్యవర్గం ఈసారి మహిళా కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా సమూహాలు ఈక్వల్గా ఇద్దరు ముగ్గురు కాకుండా ఎక్కువ మంది కూడా మహిళలు కూడా రావాలనేసి నేను ప్రత్యేకంగా అభిప్రాయపడుతున్నాను. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకొని ఈ కొత్త కమిటీ ఎన్నుకున్న తర్వాత మనం విజయవాడకు పంపిస్తాం. వాళ్ళు అప్రూవల్ చేసి ఇక్కడ సుబ్రహ్మణ్య గారికి డిఎం గారికి కొత్త కార్యవర్గాన్ని ఇస్తారు. రేపు వాళ్ళు ఏదైనా విషయం సుబ్రహ్మణ్య గారు వర్ణి గారు సెక్రటరీ లేకపోతే ఎట్లా అని చెప్పుకోవడానికి ఉంటారు. ఇప్పుడు మన ఈయనకున్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే జిల్లా సంఘ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉంటారో వాళ్ళకు 21 days అంటే మనకు ఇచ్చే 35 రోజులు కాకుండా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ 2 పోస్టులకు 21 days స్పెషల్ కేటగిరీ వరకు ఉంటుంది. అది ఎప్పుడైనా సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు యూనియన్ కార్యక్రమాల కోసం మాట్లాడుతుంది. కాబట్టి అది మన సంఘానికి మిగతా ఏ సంఘానికి ఎన్ని అసోసియేషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఘనమైన సంఘం కాబట్టి ఈ సంఘాన్ని మేము ఇప్పటివరకు దాదాపు 2 సంఘాల్లో పనిచేసాం. కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కొద్దిగా నాకు ఫ్రీగా ఉంది. అన్ని సంవత్సరాలు పోకుండా సురేష్ గారు బాగా కానీ ఇంతవరకు నేను లోకేష్ కలిసి ఇప్పుడు మాకు రెస్ట్ ఇచ్చే విధంగా వాళ్ళు కష్టపడుతున్నారు. అదేవిధంగా మహిళా కాంప్లెక్స్ కూడా చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా సహకరించి సంఘ రేపు ఎన్నుకోబోయే కొత్త కార్యవర్గానికి ఈ సలహాలు సూచనలు కూడా సీనియర్ కాంప్లెక్స్ ఉన్నారు. శ్రీనమ్మ గారు అదేవిధంగా శివమ్మ గారు వీళ్ళంతా సీనియర్లు. వీళ్ళ సహకారమే తీసుకోండి. కొత్త వాళ్ళని కూడా కంపెనీలో తీసుకోవాలనేసి వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్తున్నాను కానీ మీ అందరి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ సంఘ అదే మళ్ళీ పిలిచేందుకు సభ్యతలు మాట్లాడుతున్నాను. అందువల్ల సభ్యతలు ప్రతి ఒక్కరు కట్టాలనేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలుకు సురేష్కు మరియు రామేశ్వరం గారు వాళ్ళు ఏంటంటే ఓట్ ఎస్టేట్ పోస్ట్ చాలా ప్రాబ్లంగా ఉంది. అయితే మన రాష్ట్రాల నుంచి కొంచెం అప్రోచ్ చేసి దానికి సంబంధించి ఏడీ గారికి అన్ని క్లియరెన్స్ ఇచ్చి అంత చేసిన వాళ్ళు చాలా రోజులు వాళ్ళు మంచిగా ఆ కృతజ్ఞత వీళ్ళందరూ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సంబంధించి వీళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు అదే 58 మందికి ప్రమోషన్ ఇప్పించిన సందర్భంగా అలాగే ఒక రికార్డ్ అసిస్టెంట్ పోస్టు, థియేటర్ అసిస్టెంట్ పోస్టు, అటెండర్ పోస్టులు ఇవన్నీ ఇప్పించిన సందర్భంగా అందులో అదంతా సందర్భంగా పురస్కరించుకొని మళ్ళీ ఈ అన్నగారి బర్త్డే సందర్భంగా ఆయనకు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటగా శాల్వాతో అబ్రహ్మణ గారిని రామేశ్వరమ్మ గారు, భాగ్యమ్మ, జయలక్ష్మి, సుశీలమ్మ గారు శాల్వా సత్కరించవలసింది కోరుతున్నాను. కేక్ ఓపెన్ చేయండి. దాని వల్ల ఎవరైతే ఉన్నారో సీనియర్లు వాళ్ళకి ముగ్గురు కూడా అందరూ రావచ్చు.
కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. పుణ్యమూర్తులు సూర్యచంద్రులు, పుణ్యమూర్తులు సూర్యచంద్రులు. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. నా స్వార్థం నాదేనని తలపోసేవారు నలుగురికి భారమై కాటికి పోతారు. నా దేశం నా మనిషి అని పోరాడేవాడు పోయిన లోకాన మిగిలిపోతాడు, లోకాన మిగిలిపోతాడు. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. కులమత భేదాలెందుకు మనిషిలో, కనిపించవు చివరకు ఏ పశువులో. బ్రతుకులో నీ తీయదనం మమతలో, మనిషిలో నీ గొప్పతనం నడతలో. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. తలరాతను నమ్ముకుని దైన్యం పోవాలి, తన చేతలపై మనిషికి ధైర్యం రావాలి. చీకటినే నిందించే నైజం విడవాలి, పదుగురికి దీపమై తానే వెలగాలి, దీపమై తానే వెలగాలి. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. పుణ్యమూర్తులు సూర్యచంద్రులు, పుణ్యమూర్తులు సూర్యచంద్రులు.
సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం మా సొంతం ఈ ఆనందం పిలవాలి ఇది కలకాలం సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు పాంపులే ఒకటంతా ఇక మనమంతా లేదంతా చీకు చింత సాధించాం ఒక రాజ్యాంగం సాగిస్తాం అది మన కోసం నీకు నాకు ఎన్నడు నీతి ప్రాణమే ఆడి పాడుతా సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం మంచిని పంచు సోదరా పూలతో నువ్వు పూజించు కర్పూరాన్ని వెలిగించు మమకారాన్ని పండించు అందరికీ అది అందించు వాడలోన వేడుకే తుళ్ళి ఆడెను ఆడి పాడుతా సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు పలికెను రాగం సరికొత్త గానం ఈ ఆనందం మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం సందె పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు నిన్న చూసింది అరుణ కాంతులే నిన్న పూసింది ఈ చామంతులే ఇంత అందాలు చెందేను నేడెందుకో నిన్న చూసింది అరుణ కాంతులే నిన్న పూసింది చామంతులే ఎరుగవు నీవు
ఎప్పుడీ హాయి ఎరుగవు నీవు ఎప్పుడీ హాయి ఎగసి పడేవిలా ఎందుకే తువాయి చెంత చేరితే నాకు చైత్రమాసమే బలపులకే తొలకరిగా పూల వేణువూదెనే I love you Happy birthday to you I love you నిన్నంటుకోనా గోదారి పొంగే వయ్యారమిస్తే